ప్రార్థన చేసేదము, కన్నీరు కార్చెదము, దేశపు క్షేమముకై ప్రార్థించి జయముందేదం. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయంటే, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నాం, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాం, చెయ్యకూడని పనులు చేస్తున్నాం. కడవరి దినాలని తెలుసు, రాకడ సమీపించిందని తెలుసు. నేడో రేపో యేసయ్య ప్రత్యక్షమవుతాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు, ఆయన ఆరాధించిన భక్తులు మట్టు మాయమైపోతారని టీవీ ఛానళ్ళు కూడా ప్రకటన చేస్తున్నాయి. అన్ని తెలిసినా మనం వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నాం. ఈ సమయం కాదు, ఇది ఆరాధించే సమయం, దేవుని మహిమపరిచే సమయం, దేవుని సన్నిధిలో ఆయనను ప్రార్థించే సమయం. అయినా వెళ్తున్నాం. మన పని కాదు, అయినా వెళ్తున్నాం. మన చిన్నవారమే అయినా పూనుకుంటున్నాం. ఆ సమయంలో మరణమైన అనుభవం మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఎలాగొస్తుంది తెలుసా? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. అంటే మన అపరాధములు, మన పాపములు, మన క్రియలు మనల్ని చంపేస్తున్నాయి. కన్నీరు కార్చెదము, దేశపు క్షేమముకై ప్రార్థించి జయముందెదం. ప్రార్థించిన సాతాను పారిపోవున్, ప్రార్థించిన అసమ్మతి తొలగిపోవున్.